నమస్తే అండి. మాది సత్యాపురం. నా పేరు పుల్లారావు అండి, నాగా పుల్లారావు. మాకు ఇక్కడ ల్యాండ్ ఉందండి. పామాయిల్ వేసాం 2017-18లో 5 ఎకరాల సుమారు అప్పుడు వేసాం. మళ్ళీ మిగిలింది 2020లో వేసాం. పామాయిల్ ముందు వేసిందైతే పర్వాలేదు, దీని అయితే బెటర్ అని చెప్పి అది కూడా కింద కూడా పామాయిల్ వేసాం. కింద ఉంది కదా ఇంకా ల్యాండ్ కొద్దిగా, అది కూడా వేసాం. పామాయిల్ అయితే పర్వాలేదు. అధికారులు అందరూ నేను సహకారం మందు కట్టగా 4 సంవత్సరాలు ఇచ్చారు బరాబరీగా. అందరూ కూడా ఫీల్డ్ ఆఫీసర్లు అందరూ చూస్తున్నారు. రీడింగ్ కూడా పర్వాలేదు. ఫస్ట్ సంవత్సరం 3-4 సంవత్సరాలు వచ్చేసరికి యావరేజ్ ఎకరానికి 4 టన్నుల 2 టన్నుల నుండి 4 టన్నుల మధ్యలో వచ్చింది. 4 సంవత్సరాలు వచ్చేసరికి ఫస్ట్ సంవత్సరం 2 క్వింటాలు 3 క్వింటాలు అట్లా దిగాయి 2 సంవత్సరాలు. 2020లో కల్లా స్టార్టింగ్లోకి వచ్చింది కాపు. 18 వేసాం. 3 సంవత్సరాల తర్వాత కాపు వస్తుంది. ఇది 3 సంవత్సరాల వరకు నరికేయాలి, లేత ముద్దలు ఏమైనా తీసేయాలి. కానీ పర్వాలేదు. పామాయిల్ అయితే వేసుకోవడానికి ఇదివరకు మేము వరిపొలం వేసాం, చెరుకు వేసాం. కానీ అంత ఎప్పుడు చెరుకు వేస్తే కూలీలకి ఆటికే సరిపోతుండే, నరికిన వాళ్ళకి ఆటికి సరిపోతుంటాయి. తర్వాత ఇప్పుడు పామాయిల్ వేసాం, పర్వాలేదు. ప్రస్తుతానికి యావరేజ్గా 8 టన్నులు వస్తుంది. ఇప్పుడు 8వ సంవత్సరం వచ్చేసింది. 8-10 చిల్లర వస్తుంది. చేసేవారికి ఎరువులు మందులు మంచిగా వేసుకునే వారికి 10-12 టన్నులు ఆదాయం వస్తుంది. పర్వాలేదు. మార్కెటింగ్ కూడా 2023 కన్నా కూడా 23,000కి వెళ్ళిందని ఆశపడే కన్నా ఫస్ట్ స్టార్టింగ్లో 10,000 ఉంది. 10,000 12,000కి వచ్చింది. మళ్ళీ 12-13,000 అట్లా వచ్చిందని మరి పెరిగింది ఆశిస్తున్నాం. ఎందుకంటే ఖర్చులు చాలా బరాబరికి పెరిగినాయి. 15,000 అన్నా ఉంటే గిట్టుబడి ధర అవుద్ది. కానీ ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్కెటింగ్ డౌన్ అవుతుంది. మళ్ళీ లేచింది అంటున్నారు. లేచిందని సంతోషపడుతున్నాం. చేసుకునేవారు పాములు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ దాదాపు ఈ సందులో మా సత్యాపురం బిల్లు దాదాపు 200 ఎకరాలు వరి పొలాల్లో చాలా మంది వేశారు. మెరసేలు కూడా వేశారు. అలా అని కానీ ఇదివరకు అయితే కోతులు పెరుగుండేది కదా. కానీ పామాయిల్ కొంతమంది వేశారు. కొంతమంది పామాయిల్కి ద్వారా కోతులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఖాళీగా ఉన్న వాళ్ళకి తోలుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ పామాయిల్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వేసుకునే వారికి మంచిది. పామాయిల్ 10 టన్నులు విందుకుంటే 1,20,000 ఆదాయం అవుతుంది. నిరకర ఆదాయం. దాంట్లో ఒక 40,000 ఖర్చులు పోయినా 80,000 రూపాయలు ఆదాయం మిగిలింది. ఇబ్బంది ఏమి ఉండదు. ఖర్చులు అయితే సరిపోద్ది. కానీ రాబోయే కాలంలోకి ఇంకా మందుకట్టల రేట్లు పెరిగినాయి, పల్లి మందుల రేట్లు పెరిగినాయి, ఇంకా పెరుగుతుంది కాబట్టి ఖర్చు పెరుగుతుంది. కాబట్టి దీనికి గిట్టుబడి ధర కూడా పెరగాలి. 15,000 అలా 17-18,000 అలా అవుతేనే రైతులు గిడది. 23,000 ఒకేసారి 12,000కి వచ్చారు. అమ్మో రేటు తగ్గిపోయింది, ఇంక గిట్టలేదని గొంగులు ఎత్తుకుతున్నారు. కవులు తీసుకున్న వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ రేటు కూడా ఇదివరకు ఒకేసారి 23,000 వేసిన ₹1,00,000 వెళ్ళిపోయింది రేటు కవులు. ఇప్పుడు మళ్ళీ 70,000 80,000 ఆ మధ్యలో తీసుకుంటారు తీసుకునేవారు. చేసుకునేవారికి మాత్రం ఎక్సలెంట్. ఫీల్డ్ ఆఫీసర్లు వస్తున్నారు. మనకు కూడా ఈ తెల్లదోమ అది కూడా ఎండాకాలం వచ్చేసరికి డౌన్ అయిపోతుంది. ఎండ పెరిగేసరికి పర్వాలేదు. వేసుకునే వారికి మాత్రం మంచిది. వేసుకోవాలని రైతులు అందరూ ఉత్సాహంగా సబ్సిడీ డబ్బులు ఇవన్నీ మనస్ఫూర్తి ఇవ్వాలని పైన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా మన సహకరిస్తుంది. మన టీఎస్ ఆయిల్పెడ్ 2 ఫ్యాక్టరీలు మనకు కట్టారు. సత్యాపురంలో కూడా కాటా కట్టడం వల్ల రైతులు చిన్నకారు మధ్యకారు రైతులు కూడా ఎకరం ఉన్నవాళ్ళు 2 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా వేసుకోవడానికి చాలా గర్వం. ఎందుకంటే సత్యాపురంలో కాటా కట్టడమే ఈ చుట్టుపక్కల పామాయిల్ గల్లాన్ని 2 క్వింటాలైనా 3 క్వింటాలైనా టన్ను అయినా కొద్దిగా 4 టన్నుల లోపు ఉన్న వాళ్ళు కాటా కట్టగలుగుతున్నారు. ఒక 4 టన్నులు పైబడ్డ వాళ్ళు ఫ్యాక్టరీకి అప్పరపేట కానీ మన అప్పరపేట ఫ్యాక్టరీ కానీ గెల్లో అవైలబుల్తో కూడా ఇబ్బంది ఏం లేదు. అడవులని కిరాయి ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి కిరాయి డబ్బులు కాటా డబ్బులు వరకు ఇస్తే సరిపోతుంది. చేసుకునే వారికి మాత్రం ఆయిల్ పెడ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాపు కూడా పర్వాలేదు. చేసుకునే వారికి మాత్రం 10-12 టన్నులు వస్తుంది. చేసుకోవచ్చు. తెలంగాణ ఆయిల్ పెడ్ అందరికీ ధన్యవాదాలు.